హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియలిస్ట్ని. ఇయర్స్ అండ్ ఇయర్స్ పాస్ అయిపోతున్నాయి. ఆల్రెడీ 2025లో కూడా వచ్చేసాం. ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో లాస్ట్ వరకు చూడండి. టాప్ ప్లేసెస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ 2025 గురించి మీకు చెప్తాను. అసలు హైదరాబాద్ లాస్ట్ 30 ఇయర్స్కి ఎంత డెవలప్ అయింది, నెక్స్ట్ 20 ఇయర్స్లో ఎంత డెవలప్ కాబోతుంది, ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ ఇయర్ 2024లో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ జరిగింది వెస్ట్ అండ్ సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. అసలు లాస్ట్ 30 ఇయర్స్లో హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది. కానీ మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం కుప్పకూలిన రియల్ ఎస్టేట్ ఢమాల్. కొంతమంది కుప్పకూలిన రియల్ ఎస్టేట్ అంటారు, ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటారు, ఇంకొంతమంది ఇంకా ప్రైసెస్ తగ్గి వెయిట్ చేద్దామంటారు. వాళ్ళు అలాగా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ వేస్ట్, గోల్డ్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు. అసలు గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. నిజంగా రియల్ ఎస్టేట్ ఢమాల్ అయితే ఢమాల్ అయినప్పుడే ఇన్వెస్ట్ చేయాలి కదా. మీకు కొంచెం తక్కువ ప్రైసింగ్స్లో దొరుకుతాయి. మీరు తక్కువలో ఉన్నప్పుడు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మళ్ళీ భూమి అయినప్పుడు మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అదే భూమి అయినప్పుడు హైప్లో కొనడం కరెక్ట్ కాదు. హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ రియల్ ఎస్టేట్కి డెస్టినీగా మారింది. పెద్ద పెద్ద ఫారిన్ కంపెనీస్ వచ్చి ఇక్కడ ల్యాండ్స్ తీసుకొని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం వాళ్ళు పుట్టిన దేశంలో, వాళ్ళు పుట్టిన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్కి అన్ని రాష్ట్రాల నుంచి మైగ్రేట్ అవుతున్నారు. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఏ రోజు పడుతుందో ఏ రోజు లేస్తుందో ఎవరికి తెలియదు. అదే మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుంది, కానీ అంత డ్రాస్టిక్గా పెరగదు. పైగా మీరు మళ్ళీ బ్యాంక్ లాకర్లో పెడితే దానికి మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి. ఇలా కాకుండా మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎలాగైనా పెడదాం అనుకున్న గోల్డ్ని తీసుకువెళ్ళి ఇంట్రెస్ట్కి బ్యాంక్ నుంచి మనీ తెచ్చుకోండి. ఎందుకంటే గోల్డ్ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ, అట్ ద సేమ్ టైం మనకి ల్యాండ్ వాల్యూ పెరిగేది చాలా ఎక్కువ. ఏదైతే మనీ తీసుకొచ్చారో అది ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు గోల్డ్ వాల్యూ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను. 2004లో హైదరాబాద్ పాపులేషన్ 63,36,900 మంది. అదే 2024లో హైదరాబాద్ పాపులేషన్ 1,10,68,900 మంది. దాదాపుగా 80 to 90% ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి? అన్ని రాష్ట్రాల నుంచి మైగ్రేషన్ జరిగింది కాబట్టే వచ్చారు. మరి 2035కి హైదరాబాద్ ఎస్టిమేటెడ్ పాపులేషన్ వచ్చేసి 1,41,51,700 మంది జనాభా. అదేవిధంగా 2045కి ఎస్టిమేటెడ్ పాపులేషన్ వచ్చేసి 2 కోట్ల పైగా జనాభా హైదరాబాద్లో ఉండబోతున్నారు. 2007లో 12 మున్సిపాలిటీస్ కలిపి జిహెచ్ఎంసీ లిమిట్స్ని 175 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 650 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేశారు. సో వీళ్ళందరూ ఉండడానికి ఎంత ల్యాండ్ అండ్ ఎన్ని హౌసెస్ కావాలి? వీళ్ళందరూ వర్క్ చేయడానికి ఎన్ని కంపెనీస్ కావాలి? జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఎన్ని మున్సిపాలిటీస్ కలుపుతారు? అప్పటి వరకు హైదరాబాద్ రూపురేఖలు చేంజ్ అయిపోయి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫామ్ అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. 2004లో 3,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్న ల్యాండ్ ఇప్పుడు 2024లో కొన్ని ఏరియాస్లో 2 lakhs అండ్ అబోవ్ ఉంది. బట్ స్టిల్ కొన్ని ఏరియాస్లో 20,000 ఉంది. సో అన్ని ఏరియాస్లో ఒకే గ్రోత్ ఉండదు. అప్పుడు ఒక విజన్తో రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కొన్ని 100 రెట్లు ప్రాఫిట్ తీసుకున్నారు. అలాంటి ఏరియాస్ చూపించడానికి మేము కూడా ఉన్నది. సో ఇప్పుడు కూడా అంతే, అన్ని ఏరియాస్లో ఒకే గ్రోత్ పొటెన్షియల్ ఉండదు. అలాంటివి కొన్ని ఏరియాస్ మాత్రమే ఉన్నాయి సిటీ సరౌండింగ్స్లో. అవేంటో గైడ్ చేయడానికే మేమున్నది. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్స్ చూస్తే లాస్ట్ 30 ఇయర్స్లో హైటెక్ సిటీ 1998లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. దానివల్ల సైబరాబాద్ ఫామ్ అయింది. ఇప్పుడు అక్కడ ఒక నార్మల్ పర్సన్ ల్యాండ్ కొనలేని పరిస్థితి. అండ్ నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు 2006లో ఔటర్ రింగ్ రోడ్డుకి ఫౌండేషన్ వేశారు. అది 2012లో కంప్లీట్ అయింది. ఈ ఒక్క ఓఆర్ఆర్ వల్ల సిటీ చాలా ఎక్స్టెండ్ అయింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ డెవలప్మెంట్కి ఒక గేమ్ చేంజర్గా మారింది. అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే 2000లో చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసిన ఎయిర్పోర్ట్ని 2008లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు. 2007లో అప్రూవ్ అయిన మెట్రో ప్రాజెక్ట్ 2012లో భూమి పూజ చేశారు. అండ్ అదే మెట్రో రైల్ 2017లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్టార్ట్ చేశారు. సో ఈ మెట్రో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సిటీ ఇంకా చాలా ఎక్స్టెండ్ అయింది. అండ్ రియల్ ఎస్టేట్ కూడా కొన్ని కిలోమీటర్స్ మేర వెళ్ళిపోయింది. ఇవే కాకుండా చాలా సెడ్జ్లు, స్పెషల్లీ ఎకనామికల్ జోన్స్ లాస్ట్ 30 ఇయర్స్లో ఓపెన్ చేశారు. సో ఇంతవరకు డెవలప్మెంట్ ఎక్కడా ఆగలేదు, ఇప్పుడు కూడా ఆగదు. ఇప్పుడున్న గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ. సో ఇవన్నీ కూడా 1 by 1 జరిగాయి. ఒకేసారి భూమి పూజ చేసిన తెల్లారే బిల్డింగ్స్ రాలేదు. అక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. ఎక్కడైతే డెవలప్మెంట్స్ వస్తాయో అక్కడ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. అలాంటి ఏరియాస్ మీరు తెలుసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి మేము ఒక రోజులో మీకు అన్ని డెవలప్మెంట్స్ వచ్చే ఏరియాస్ మీకు చూపించి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయో క్లియర్ కట్గా చెప్తాము. చాలామందికి ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే వితిన్ 1 yearలో డబుల్ ట్రిపుల్ అయిపోవాలి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మనం నాటిన విత్తనం తెల్లారే పెద్ద చెట్టు అయిపోదు కదా. దాని ఫ్రూట్స్ మనం తీసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే ల్యాండ్ కూడా అప్రిషియేట్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. లేదు మాకు వెంటనే కావాలి అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి.
మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో చూపించడానికి మేము ఉన్నది. హైదరాబాద్కి 360 డిగ్రీస్లో గ్రో అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 20 ఇయర్స్లో అన్ని ఏరియాస్ పెరుగుతాయి, బట్ కొన్ని ఏరియాస్ మాత్రమే ఎక్కువ అప్రిసియేషన్ ఇస్తాయి. సో ఇప్పటి వరకు ఓల్డ్ గవర్నమెంట్స్లో చాలా డెవలప్మెంట్ జరిగింది, కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అండ్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్న ఏరియాస్ సౌత్ హైదరాబాద్. మీరు హైదరాబాద్ సిటీ మ్యాప్ గమనిస్తే మీకు వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరిగింది. సో మీరు బాంబే హైవేలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే RRR పాయింట్ సంగారెడ్డి దాటి సదాశివపేట దాటి బుధేరా దాటితే మీకు ఒక 20 to 25 lakhsలో ఒక ప్లాట్ వస్తుంది. సో లో బడ్జెట్ రేంజ్ ఇన్వెస్టర్ ఇక్కడ హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వికారాబాద్ హైవేకి వస్తే మీరు షాబాద్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్ బేస్డ్ హైవేస్ 2 హైవేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బెంగళూరు హైవే. మీకు బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ స్పాట్స్ వచ్చేసి శంషాబాద్ దాటగానే మీకు 110 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 12 కిలోమీటర్స్లో మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. నెక్స్ట్ దట్ వచ్చేది కొత్తూరు తర్వాత షాద్నగర్ తర్వాత బాలానగర్. సో ఈ షాద్నగర్కి బాలానగర్కి ఇన్ బిట్వీన్లో మీకు ఒక 20 to 30 lakhs మధ్యలో ప్లాట్ అనేది దొరుకుతుంది. ఒక లో బడ్జెట్ ఇన్వెస్టర్ మంచిగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ బేస్డ్ హైవేలో సెకండ్ హైవే వచ్చేసి శ్రీశైలం హైవే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్పాట్స్ వచ్చేసి తుక్కుగూడ, కొత్తూరు జంక్షన్, కందుకూరు, మీర్ఖాన్పేట్, కర్తల్ అండ్ అమాన్గల్. సో ఈ హైవేలో ఒక లో బడ్జెట్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసుకోగలిగే ప్లేసెస్ వచ్చేసి కర్తాల్ టు అమంగల్. సో కర్తాల్ టు అమంగల్ ఇన్ బిట్వీన్లో మీకు 20 to 25 lakhsలో ఒక ప్లాట్ దొరుకుతుంది. ఇక్కడ ఇంకా ప్రైజెస్ 10,000 నుంచి 15,000 మధ్యలోనే ఉన్నాయి. ఒక ఇన్వెస్టర్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక 10,000 నుంచి 15,000 మధ్యలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోగలిగితే అవి 20,000 వరకు చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదే కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్స్కి, ఎందుకంటే సిటీ మొత్తంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ దాటి మెట్రో వస్తున్న ఏకైక హైవే శ్రీశైలం హైవే. అండ్ HMDA లిమిట్స్ని RRR వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ GHMCలో కూడా విలీనాలు జరుగుతున్నాయి. అండ్ ఈ హైవేకి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది, ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా ఈ హైవేకి ఎక్కువ ఉన్నాయి. సో తక్కువలో ఉన్నప్పుడే కొనుక్కుంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాగార్జున సాగర్ హైవే. ఈ హైవే విషయానికి వస్తే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కొంత ల్యాండ్ భాగం యాచారం సరౌండింగ్స్లో ఉన్నాయి. సో ఒక లో బడ్జెట్ రేంజ్ ఇన్వెస్టర్ యాచారం సరౌండింగ్స్లో మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ విజయవాడ హైవే చూసుకుంటే ఒక నార్మల్ లో బడ్జెట్ రేంజ్ ఇన్వెస్ట్ చేయాలంటే రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్ మెట్, నెక్స్ట్ అప్ టు చౌటుప్పల వరకు కూడా ఎక్కడైనా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వరంగల్ హైవేలో లో బడ్జెట్ ఇన్వెస్టర్కి మనకి గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎక్కడైనా చేసుకోవచ్చు. మీకు అక్కడ ఒక 20 to 25 lakhsలో దొరుకుతుంది. సో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి మీ బడ్జెట్ని బట్టి. బట్ మీకు ఫ్యూచర్లో ఎక్కడైతే బాగా కనెక్టివిటీ వస్తుందో, ఎక్కడైతే మీకు బాగా ఎంప్లాయ్మెంట్ వస్తుందో అలాంటి ఏరియాస్లో ల్యాండ్ ప్రైజెస్ బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఏరియాస్ చూస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇంకొక విషయం ఏంటంటే మీరు కరెక్ట్ లొకేషన్లో కరెక్ట్ ప్రైజింగ్ పెడుతున్నామా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అన్ని డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రైజెస్ అయితే ఉండవు. ఇప్పుడు మీరు చూడడానికి ఓన్లీ ఫౌండేషన్ స్టోన్స్ అండ్ ప్లెయిన్ ల్యాండ్స్ మాత్రమే ఉంటాయి. వన్స్ అదే ఫౌండేషన్ స్టోన్ దగ్గర ఫౌండేషన్ పడి బిల్డింగ్స్ వస్తే అవే ప్లెయిన్ ల్యాండ్స్ ఏరోప్లేన్ లాగా మీకు అందనంత దూరంలో ఉంటాయి. సో ఫస్ట్ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మేము ఉన్నది. సో మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. సో మీకు అన్ని డెవలప్మెంట్స్ చూపించి ఏమేం కనెక్టివిటీ రోడ్స్ వస్తున్నాయో చెప్పి ఒక మంచి డెవలప్మెంట్ ప్రొవైడ్ చేసే లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీ ఇప్పించే బాధ్యత మాది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అసలు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.